హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్. అమ్మ మనసు ఎప్పుడు అందరి మంచినే కోరుకుంటుంది. అండ్ ఇప్పుడైతే వర్షం ఈరోజే కొంచెం తగ్గింది. సో కొంచెం ప్రశాంతంగా ఉందన్నమాట వాతావరణం అయితే. అసలు చూడండి, అయ్యా మళ్ళీ స్టార్ట్ అయింది సన్న జల్లు. సో ఇట్లాంటి వర్షాకాలంలో కానీ లేకపోతే చలికాలంలో కానీ ఒక పొడి ఉంటుందండి. అంటే అది అందరికీ తెలిసిందే, నువ్వుల పొడి చేసుకొని ఇలా చల్లగా ఉన్నప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అసలు భలే ఉంటుంది. అంటే కొంచెం ఒంట్లో వేడిని కూడా కలిగిస్తుంది అని చెప్పి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. చూడండి ఎంత బాగుందో వెదర్ అయితే. మార్నింగ్ నుంచి విపరీతమైన చలి అనమాట. మబ్బు కూడా ఇంకా ఉంది, ఇట్లనే మబ్బు ఇంకా ఉంది, అంటే ఇంకా ఉంది వర్షం అని. సో మాకైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మున్నేరు వాగు కట్టు తెగిందంట. మొత్తం వరదలు వచ్చేసాయంట వాళ్ళ కాలనీ దాకా. సో వాళ్ళకి కొంచెం టెన్షన్గా ఉందన్నమాట. సో ఇప్పుడైతే నేను మీకు హెల్త్కి చాలా మంచిది, లేడీస్కి కూడా చాలా 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 మంచిది. మెయిన్గా నువ్వుల పొడి అయితే చూపిస్తున్నా. చాలా సింపుల్గా 5 మినిట్స్లో అయిపోయే, అంటే 5-10 మినిట్స్లో అయిపోయే నువ్వుల పొడి చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది మ్యాక్సిమం చాలామంది చేస్తారనుకుంటా, నాకు తెలీదు. నేనైతే సింపుల్గా ఇలా చేస్తాను. ఇదైతే కూరల్లోకి బాగుంటుంది, అండ్ మనం ఇడ్లీలోకి, కూరల్లోకి, అండ్ మనం అన్నంలో వేడివేడి అన్నంలో కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. మా పాప అయితే నువ్వులు అసలు ముట్టుకోదు. చాలామంది నువ్వులు తినరు, కానీ లేడీస్కి నువ్వులు చాలా మంచిదన్నమాట. కాల్షియము, ఐరను, ఇంకా చాలా రకాలుగా మనకు అది ఉపయోగపడుతుంది. ఇట్లా చల్లగా ఉన్నప్పుడు చలికాలంలో నువ్వులు తినమని చెప్తారనమాట. సో ఎందుకంటే ఒంట్లో కొంచెం హీట్ని ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పి. సో ఇప్పుడైతే నేను ఆ నువ్వుల పొడి సింపుల్గా ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఓకేనా, పదండి వెళ్దాం కిచెన్లోకి. సో చూడండి, నేనైతే ఇక్కడ ఒక 3/4 కప్పు నువ్వులు తీసుకున్నాను, అండ్ ఒక 5-6 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. సో ఇవి 2 ఇంగ్రీడియంట్స్. కొంచెం జీలకర్ర చాలండి దీనికి, సాల్ట్ అంతే. చాలా 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 బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కూరల్లో కూడా మీరు ఏదైనా ఫ్రైల్లో, కూరల్లో కూడా మీరు వేసుకోవచ్చు. సొరకాయ కూర అలాంటివి చేసినప్పుడు కొంచెం ఈ నువ్వుల పొడి చల్లుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంటుంది ఇది. నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఐరన్ బాండి పెట్టుకుంటున్నాను స్టవ్ మీద. సో నేనైతే బాండి పెట్టేశాను, అండ్ ఇది వెలిగిస్తున్నాను. కొంచెం ఇది వేడెక్కిన తర్వాత మనం సిమ్లో పెట్టుకోవాలి. వేడెక్కిన తర్వాత ఫస్ట్ నువ్వులు అయితే వేసుకోవాలన్నమాట. నువ్వులు కొంచెం వేడి అయిన తర్వాత మనం ఎండుమిర్చి వేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అన్నమాట ఇది ఎవరైనా చేసుకోవచ్చు. 5-10 మినిట్స్లో అయిపోతుంది ఇది. మేము ఎక్కువగా చేస్తూ ఉంటాం. నువ్వుల పొడి కావాలనుకున్నప్పుడు టక్ ఒక కప్ నువ్వులు వేసేసి ఒక 4 ఎండుమిర్చి వేసేసి చేసేస్తాం. తెలుసు కదండి, నువ్వులు ఎంత అవసరమో మనందరికి కూడా. ఈ రోజుల్లో కాల్షియం అనేది చాలా తగ్గిపోతుంది, లేడీస్లో కూడా ఐరన్ తగ్గిపోతుంది. సో ఈ నువ్వులు తినడం వల్ల ఏంటంటే కాల్షియము, ఐరను ఇవన్నీ కూడా, ఐరన్ మెయిన్ ఐరన్ వస్తుంది. సో నువ్వులు, బెల్లం కూడా మనం గ్రైండ్ చేసుకొని మామూలుగా కూడా తినొచ్చు. పచ్చి నువ్వులు, బెల్లం కూడా గ్రైండ్ చేసుకొని తినొచ్చు. ఆడపిల్లలు ముఖ్యంగా టీనేజ్ పిల్లలు అయితే నువ్వులు కంపల్సరీ తినాలన్నమాట. చాలా మంచిది నువ్వులు హెల్త్కి. సో ఇప్పుడైతే నాకు బాండి కొంచెం వేడెక్కింది. సో ఇందులో అయితే నేను నువ్వులు వేస్తున్నాను. సో ఇప్పుడు మనం స్లోగా సిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలన్నమాట. ఇవి కొంచెం లైట్గా వేడెక్కిన తర్వాత మనం ఇందులో ఎండుమిర్చి వేసేసుకోవాలి. దించే ముందు కొంచెం జీలకర్ర వేసి మనం వేయించుకోవాలి. సో చూడండి, సిమ్లో పెట్టే వేయించుకోవాలి దీన్ని. కొంచెం ఇది వేడెక్కిన తర్వాత పెనం ఉన్న వేడి దీనికి అంటుతుంది కదా, అంటినప్పుడు మనం ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి ఎక్కువ పట్టదండి, ఒక 3 లేదా 4 పడతాయి. ఎందుకంటే నువ్వులు కదండి, అది కారం అది 2-3, ఒక 3-4 అయితే సరిపోతాయి. ఎక్కువ అవసరం లేదు దీనికి, మళ్ళీ కారం ఎక్కువ అవుతుంది ఊరికేనే. సో కాబట్టి ఒక 4-5 తీసుకుంటే సరిపోతుంది. కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, కానీ మరీ ఎక్కువ ఉన్న తినలేరండి. నువ్వులకి అది సరిపోతుంది. ఇవి చిన్నవి కదా, నువ్వులు అంటే పప్పుల్లాగా ఎక్కువ ఉండదు కాబట్టి సరిపోతుంది ఎండుమిర్చి. సో దోరగా మనం సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలన్నమాట.
ఇప్పుడు నువ్వులు వేడెక్కాయి. ఇందులో ఏం చేయాలంటే మనం 5 ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఎండుమిర్చి వేసాను నేను. సో ఎక్కువైతే పట్టవు, ఇంకొక చిన్నది వేస్తున్నాను నేను. సో ఇవి ఆటోమేటిక్గా ఇవి వేగుతున్నప్పుడే మనకి కలర్ అయితే చేంజ్ అయిపోతాయి అన్నమాట. చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో నువ్వుల పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినండి. ఇవన్నీ పొళ్ళు ఏంటంటే మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే గబుక్కున ఏదైనా కర్రీస్ అవి మనకి లేకపోయినా కూడా ఇవి వేసుకొని ఎప్పుడైనా ఇలా చల్లగా ఉన్నప్పుడు వేడివేడి అన్నం వండుకొని పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ హెల్త్కి కూడా మంచిది. కొంచెం నువ్వులు ఏంటంటే ఒంట్లో వేడిని కలిగిస్తాయి. కొంచెం చలిగా ఉన్నప్పుడు అలాంటప్పుడు కొంచెం నువ్వులు వేసుకొని తింటే ఏంటంటే ఒంట్లో కొంచెం వేడిని కలిగిస్తాయి. చలికాలం పెద్దవాళ్ళు చెప్తారు కదా నువ్వులు తినాలి అని చెప్పి. సో అదనమాట. సో నువ్వులతోటి ఇంకా మీరు ఏమేమి వెరైటీస్ చేస్తారు, నువ్వుల పొడి ఇంకా ఎన్ని రకాలుగా చేస్తారు నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నేనైతే ఇది ఒక్కటే చేస్తాను ఎక్కువ. కొంతమంది కొబ్బరి వేస్తారు, కొంతమంది ధనియాలు వేస్తారు, అవన్నీ కూడా వేసి చేస్తారు. సో నేనైతే ఎప్పుడు ఇదే చేస్తాను. నాకు మంచిగా నువ్వుల పొడి ఎన్ని రకాలు చేస్తారో నాకైతే కామెంట్లో పెట్టండి. నేను చేసుకుంటాను, చేసి వీడియో కూడా పెడతాను. నాకు నువ్వులు అంటే చాలా ఇష్టం. సో నువ్వులు హెల్త్కి కూడా మంచిది కాబట్టి నువ్వుల పొడి ఎన్ని రకాలుగా చేయొచ్చు నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ఇప్పుడైతే నేను ఇవి దూరగా వేయించుకుంటాను. కొంచెం నువ్వులు చిట్పట్లు ఆడాలన్నమాట. చిట్పట్లు ఆడే వరకు కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి, బాగానే ఫ్రై చేసుకోవాలి. సో నువ్వులైతే వేగుతున్నాయి చూడండి. సిమ్లోనే వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా కలర్ చేంజ్ అవుతున్నాయి చూసారా, క్రిస్పీగా వచ్చేసాయి అన్నమాట. ఇంకొక 1 మినిట్ అలా వేయించుకుంటే కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడే చిట్చిటా అంటున్నాయి. సో ఇదేంటంటే హైలో పెట్టి వేయించుకుంటే మాడిపోతాయి కానీ వేగవు. సో ఇది సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఏంటంటే మంచిగా పచ్చి వాసన అంతా పోయి గలగలా వేగుతాయి అన్నమాట ఇవి. సో ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. కొంచెం అంతా జీలకర్ర యాడ్ చేసుకోవాలన్నమాట. ఎంత 1 టీ స్పూన్ అంత జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా మనకి బాగోదు, అలా టేస్ట్ మారిపోతుంది. సో కొంచెం 1 స్పూన్ అంత జీలకర్ర వేసుకొని లైట్గా ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు ఇదైతే పూర్తిగా వేగిందనమాట. సో చూడండి ఎండుమిర్చి కూడా కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇదైతే వేగింది. ఇప్పుడు మనం బంద్ చేసుకోవచ్చు. దీన్ని బంద్ చేసుకొని కంప్లీట్గా వేరే ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. కొంచెం వేడిగా ఉన్నా కూడా నువ్వుల పొడి ముద్దగా అయిపోతుంది అన్నమాట వేడి వల్ల. సో కాబట్టి కంప్లీట్గా చల్లగా అయిపోయే వరకు మనం ఆరబెట్టుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అన్నమాట. సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి ఎండుమిర్చి కూడా కలర్ చేంజ్ అయ్యాయి, క్రిస్పీగా. ఇది చల్లారుతున్నప్పుడు కల్లా ఇది క్రిస్పీగా అయిపోతుంది అన్నమాట. సో నేను స్టవ్ ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను. సో నేను దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకున్నాను. కంప్లీట్గా చల్లారి పెట్టుకుంటాను నేను. పూర్తిగా చల్లారిన తర్వాతే దీన్ని మనం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. అయితే కంప్లీట్గా చల్లారిపోయిందండి, మంచిగా చల్లగా అయిపోయింది. కొంచెం కూడా వేడి లేకుండా చల్లారిపోయింది. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ జార్లో వేసుకొని సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో నేను దీన్ని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఇందులో అయితే ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనకు సరిపోకపోతే మళ్ళీ వేసుకొని కలుపుకోవచ్చు. యాక్చువల్గా నేనైతే కొంచెం చిటికెడు ఇంగు కూడా వేస్తాను అన్నమాట టేస్ట్ కోసము. సో సాల్ట్ అయితే దీనికి సరిపడినంత వేసుకోవాలి. మనకి సరిపోకపోతే తర్వాత కూడా మనం కలుపుకోవచ్చు. అండ్ చిటికెడు నేను ఇంగు వేస్తున్నాను ఆ స్మెల్ కోసం అన్నమాట. ఇంగు స్మెల్ తగులుతుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను దీన్ని మిక్సీ వేసేస్తున్నాను. సో చూడండి టేస్టీ నువ్వుల పొడి. బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవద్దు, కొంచెం ఇట్లా బరగ్గానే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ అన్నీ కూడా సరిపోయా లేదో చూసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మనకి కూరల్లో వేసుకోవచ్చు, ఏమన్నా ఫ్రైలు వేసుకుంటే ఫ్రైల్లో వేసుకోవచ్చు. అండ్ సొరకాయ కూర ఇట్లాంటివి కొన్ని కూరల్లో, వంకాయ కూర నువ్వుల పొడి వేసి వంకాయ కూర చేస్తారు కదా, ఇట్లాంటి వాటిలో ఏంటంటే ఖచ్చితంగా మనం ఇది వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇది వచ్చేసి సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉండే నువ్వుల పొడి. చాలా సింపుల్ అండి. నువ్వులు, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, సాల్ట్ అంతే.
సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నువ్వుల పొడి ఇంకెన్ని రకాలు చేస్తారో ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. నాకు నువ్వుల పొడి అంటే చాలా ఇష్టము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయని నాకు తెలుసు. కాబట్టి మీరు ఎవరెవరు ఎలాంటి నువ్వుల పొళ్ళు పెడతారో నేను చూస్తాను కామెంట్ బాక్స్లో. అండ్ అవి ఖచ్చితంగా చేస్తాను నేను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.